బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కాల్పుల్లో మృతి చెందిన ఇంక్విలాబ్ మోంచ్ యువనేత షరీఫ్ ఉస్మాన్ హాదీ అంత్యక్రియలకు వేల సంఖ్యలో మద్దతుదారులు హాజరయ్యారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనస్ సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉస్మాన్ హాదీ మృతదేహం నిన్న రాత్రి సింగపూర్ నుంచి ఢాకా చేరుకోగా తొలుత ఆ దేశ జాతీయ పార్లమెంట్ సౌత్ ప్లాజాలో ఉంచారు. ఇక్కడ నిర్వహించిన ప్రార్థనా కార్యక్రమంలో మొహమ్మద్ యూనస్ పాల్గొన్నారు. అనంతరం ఢాకా యూనివర్సిటీకి తరలించి అక్కడ ఉస్మాన్ హాదీ మృతదేహాన్ని ఖననం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న ఉస్మాన్ హాదీపై డిసెంబర్ 12న కాల్పులు జరిగాయి. వెంటనే మెరుగైన చికిత్స కోసం అతన్ని సింగపూర్ తరలించగా గురువారం చనిపోయాడు. దీంతో బంగ్లాదేశ్లో అల్లర్లు భగ్గుమన్నాయి. ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్లో నివసిస్తున్న భారతీయులు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని భారత హైకమిషన్ సూచించింది. ఇటీవల బంగ్లాదేశ్లో నెలకొన్న ఆందోళనలో ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలతో 25 ఏళ్ల దీపు చంద్రదాస్ అనే హిందూ మతానికి చెందిన వ్యక్తిని ఆందోళనకారులు తీవ్రంగా కొట్టి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతుండటంపై యూనస్ ప్రభుత్వం స్పందించింది. ఈ హత్య కేసులో ఇప్పటివరకు 7గురిని అరెస్ట్ చేసినట్టు బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహాదారు వెల్లడించారు. తమ ప్రభుత్వ పాలనలో మూకదాడులకు చోటు లేదని, కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు.